ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నటువంటి తరుణంలో మరి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. 3,000 నిరుద్యోగ భృతి ఏదైతే ఇస్తామని మీరు మాటలు చెప్పారో ఎన్నికల ముందు, ఆ 3,000 నిరుద్యోగ భృతి ఇచ్చి యువతని ఆదుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఈ 4 డిమాండ్స్ కోసం గత 4 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. మనం కూడా చేశాము. మరి ఏ విధంగా కంటిన్యూస్ గా అధికార పార్టీ ఒత్తిడులకు పోలీసులు మనల్ని ఏ విధంగా వేధించారు, ఇబ్బంది పెట్టారో మీరందరూ చూశారు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా మనం ఈ రిలే నిరాహార దీక్షలు కానీ ఈ రోజు కార్యక్రమం కానీ చేస్తున్నామంటే దానికి మీ అందరి వల్లే, మీ అందరి మద్దతు వల్లే, మీ అందరి వల్లే సాధ్యమైంది. ఇదే కాదు, మనకు మొదటి నుంచి ఈ 2 ఏళ్ళుగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మనం నిలదొక్కుని ఇలా బలంగా మన పార్టీని, మన పార్టీ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా నమస్కరిస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గానికి ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల పట్ల, అందరి కష్టాల పట్ల నిలబడి వారికి భరోసానిస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ ఎక్కుంది, ప్రజల పక్షాన పోరాడుంది. ఈ పోరాటం ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా ఈ పోరాటం ఆగదు. ఎవరు కూడా ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేసే విషయంలో, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గదు అని తెలియజేస్తూ